బెండకాయ కూర అంటేనే జిగురు వస్తుంది అనుకుంటున్నారా? ఈ పద్ధతిలో చేస్తే అదిరిపోయి ఇగురు కూర జిగురు లేకుండా వస్తుంది. తక్కువ పదార్థాలతో చాలా రుచిగా బెండకాయ ఇగురు కూర మా ఇంటి స్టైల్లో ఎలా చేసానో చూసేద్దాం. ముందుగా మందపాటి కళాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో 5 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మగ్గనివ్వాలి. ఇలా ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని ఒకసారి కలిపి 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను బాగా మగ్గనిచ్చి వాటిలో 2 మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలను బాగా మెత్తగా మగ్గనివ్వాలి. ఈ టైంలో మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి. ఇలా వేగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలలో ముందుగా కట్ చేసి ఉంచిన 1/2 కిలో బెండకాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు వేసిన కొంతసేపటికి ఇలా జిగురు వస్తుంది. ఈ టైంలో మనం మూత పెట్టకూడదు. ఈ జిగురు పోయేంత వరకు ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి మంటను కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, 5 మినిట్స్లో జిగురు మొత్తం పోతుంది. చూడండి, ఈ టైంలో మనం మూత పెట్టుకొని బెండకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. బెండకాయ ముక్కలు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఈ విధంగా మగ్గుతాయి. ఇలా మగ్గిన బెండకాయ ముక్కల్లో 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ పట్టదు బెండకాయ కూరలో. ఇలా వేసుకున్న కారం పచ్చివాసన పోయేంత వరకు కలిపి వేపుకొని ఈ టైంలో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత బాగా బెండకాయ ముక్కలను కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి బెండకాయ ముక్కల్లో ఉన్న నీరు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించి కొత్తిమీర వేసుకొని కూర మొత్తం కలిసేలా కలిపి దించేయాలి. బెండకాయ ముక్కలను ఎక్కువగా కలిపితే విడిపోతాయి. చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీకు బెండకాయ ముక్కను చూపిస్తాను. చూడండి, ఎంత బాగా మెత్తగా మగ్గిపోయిందో. ఇలా సింపుల్గా తక్కువ టైంలో బెండకాయ ఇగురు కూర తయారైపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. ఈ రెసిపీ కనుక నచ్చితే ఏబీవీకే వంటిల్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దాం.